ఒక్కో ఫ్యామిలీకి పిల్లలంటే చాలా ఇష్టంగా ఉంటారు. అలాంటి వాళ్ళని వదులుకోవడం, పనయ్యేదాకా ఒకలా ఉండడం, పనైపోయాక ఇంకోలా ఉండడం వాళ్ళకి తెలీదు. అలాగే వాళ్ళు ఎలాగుంటున్నారో వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. కానీ అలా ఉండరు ఈ రోజుల్లో. వాళ్ళ అవసరాలు తీరేదాకా ఒకలా ఉంటారు, అవసరాలు తీరాక ఒకలా ఉంటారు. అయినా వీళ్ళు అలా ఉంటున్నారు కదా అని వీళ్ళ పిల్లల గురించి మర్చిపోరు. ఏ పిల్లలు వచ్చినా ఎవ్వరు వచ్చినా ఇంట్లో సంతోషంగా తిరుగుతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అయినా సరే ఏదోటి అంటారు వాళ్ళని. అది అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు. పాపం పిల్లలు ఎన్ని పాడు చేసినా సరే వాళ్ళ ఇంట్లో పిల్లలు పాడు చేసినట్టుగా ఫీల్ అయ్యి ఉంటారు. దయచేసి అలాంటి వాళ్ళని ఎవ్వరూ ఏమనకండి. ఎందుకంటే మీ పిల్లలే వాళ్ళ ఇంట్లో పాడు చేస్తారు తప్ప మా వాళ్ళకి ఏమీ కలిసి వచ్చేస్తుందేమోనని ఫీల్ అవుతున్నారేమో. వాళ్ళకి ఏమీ కలిసి రాదు. మీ పిల్లలు సరుకులు పాడు చేయడం వల్ల వాళ్ళ లాస్ అవుతున్నారు అంతే. మీ వల్ల ఏమీ వాళ్ళు బాగుపడట్లేదు ఏమీ. ఆ విషయం గుర్తుపెట్టుకోండి.